2024 ఎన్నికలకు ముందు వైనాడ్ కుప్పం అన్నందుకే వైసీపీ 11 సీట్లకి దిగజారిపోయింది. వైనాడ్ పులివెందుల అని చంద్రబాబు కడపగడ్డపై సింహ నినాదం చేస్తే వైసీపీ శ్రేణులు నవ్వారు. ఇప్పుడు నవ్వుల పాలయ్యారు. మేమంతా మీ వెంటే అన్నట్టుగా జగన్ అడ్డాలోని పులివెందుల జనం ప్రభంజనమై పసుపు జెండాకి జై కొట్టారు. పులివెందుల నుదుట పసుపు తిలకం దిద్దారు. తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. మీరు ఎలా గెలుస్తారో చూస్తామంటూ వైసీపీ నేతలంతా పులివెందులలో ఓట్లను కొనేస్తే 30 ఏళ్ల తర్వాత ఓటేసి అవకాశం ఇచ్చిన చంద్రన్నకు మంగళహారతి పట్టారు. మొన్న కడపలో రెడ్డెప్ప గారి మాధవిరెడ్డిని గెలిపించారు. నేడు ఏడాది తర్వాత పులివెందులలో మారెడ్డి లతారెడ్డి గారికి అపూర్వ విజయం అందించారు. వైఎస్ కుటుంబానికి అడ్డాగా మార్చిన పులివెందులలో ఫ్యాన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదంటే ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి 6035 మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి 683 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారంటే జగన్ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. జగన్ గ్యాంగ్ ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లని బెదిరించినా వారు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పోలింగ్ బూత్ల వైపు ముందుకు సాగారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదు కావడం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకున్న సానుకూలతకు నిదర్శనం. దీనిని మనం చంద్రబాబు పాలనకు రిఫరెండం అనడంలో అతిశయోక్తి లేదు. భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజే పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించినట్టయింది. పాలెగాళ్ల రాజ్యంలో ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. ఈ విజయం టీడీపీకి చాలా కాలం గుర్తుండిపోతుంది. జగన్ కి మాత్రం ఆగస్టు 14 పీడకలగా మిగిలిపోవడం ఖాయం.